గురుగారు నుంచండి. అందరూ నుంచండి, అందరూ వచ్చండి. భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయం భిన్నత్వంలో ఏకత్వం, అందరూ కలిసి ఉండాలి, అందులో మనం ఉండాలి. ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా హిందూ ముస్లిం అనే భేదం లేకుండా దర్గాల్ని వాళ్ళు సందర్శిస్తూ ఉంటారు. ప్రతి దర్గాలో కూడా ఎక్కడ చూసినా భారతదేశం నలుమూలలో ఏ దర్గాకి వెళ్ళినా కూడా ఎక్కువ శాతం హిందువులు అక్కడికి రావటం, అక్కడ మతం అనేది ఎక్కడ కనబడదు, అందరూ కలిసికట్టుగా వస్తూ ఉంటారు, బాబాగారి ఆశీస్సులు తీసుకుంటారు. అదేవిధంగా బాబాగారి నిత్యాన్నదాన కార్యక్రమం 2004 నుండి నిరంతరం కొనసాగిస్తున్నాం. ఇవాళ అయ్యప్ప స్వాములకు భవానీ మాల ధరించినటువంటి, అలాగే శివమాల, వెంకటస్వామి మాల ధరించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ సద్ది భోజనం ఏర్పాటు చేయడం, ఇది ఒక సాంప్రదాయం. అంటే మనం మన మతాన్ని మనం ఆచరించాలి, వేరే మతాలని గౌరవించాలి. ఎప్పుడైతే మనం ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మనం నడవాలి, మన పిల్లల్ని కూడా నడిపించాలి. రాబోయే తరాల్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పిల్లలను ఈ విధంగా ప్రేమించు ప్రేమని పంచు అనే సూత్రాన్ని పాలించి వాళ్ళు ఆచరించినట్లయితే తప్పనిసరిగా భారతదేశం మొత్తం కూడా మంచి ఉన్నతమైన స్థానంలో దినదిన అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఆ షాబుఖారీ బాబా గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తున్నా. అదేవిధంగా మనం ఉన్నంత వరకే కాకుండా ఈ నిరంతరం అన్నదానం ఏదైతే రోజుకి 400 మంది, శుక్రవారం వస్తే 2000 మంది అన్నదానం ఏదైతే జరుగుతుందో ఇది మహాప్రసాదం. ఈ ప్రసాదం అనేది మనం లేకపోయినా కూడా మన తర్వాత కూడా ఇది నిరంతరం కొనసాగాలి. ఈ భూమి ఉన్నంత వరకు ఈ యొక్క సేవ అనేది జరుగుతూ ఉండాలి. ఈ భోజనం అనేది, ఈ లంగర్ అనేది నడవాలనేది నా యొక్క ప్రార్థన, నా యొక్క కోరిక. ఈ కోరికని బాబా గారి సన్నిధిలో అందరూ కూడా దీన్ని ప్రార్థించండి. అట్లా అదేవిధంగా ఓవర్స్వామి దర్గా ఏదైతే అయ్యప్ప స్వాములు స్వామివారిని దర్శించక ముందు దర్గాని వెళ్ళి దర్గాలో అనుమతి తీసుకొని వెళ్తారు. అది ఒక మంచి సాంప్రదాయం. అంటే ఆనాడే కులం మతం భేదం లేకుండా అయ్యప్ప స్వామి ఓవర్స్వామి దగ్గరికి వెళ్ళి నా దగ్గర రావాలని, అంటే ఒక కల్చర్ మెయింటైన్ చేశారు. ఒక భాయిచారకి, ఒక కలిసికట్టుగా ఉండాలనే స్వభావాన్ని వారు ఆ సందేశాన్ని మనకి ఇచ్చారు. కాబట్టి ఆ ఓవర్స్వామి దర్గాలో షాబుఖారీ లంగర్ఖానా తరపున ఓవర్స్వామి దర్గాలో కూడా నిత్య అన్నదాన కార్యక్రమం ఏదైతే ఇక్కడ జరుగుతుందో ఇక్కడ వెళ్ళే స్వాములు అక్కడ కూడా ఆ రోజు సద్య ఏర్పాటు, భోజన ఏర్పాట్ల కోసం బాబా గారి తరపున ఇక్కడ నుంచి కూడా అక్కడ కూడా లంగర్ నడవడం, అదేవిధంగా ప్రత్యేకంగా చాదర్ కూడా ఇక్కడ నుంచి సమర్పించడం. ఇవాళ అయ్యప్ప స్వాములు వీళ్ళందరూ కూడా షాబుఖారీ దర్గాలో వచ్చి చాదర్ సమర్పించారు, పూలు సమర్పించారు. వారు భక్తి భావాన్నితో బాబా గారిని సందర్శించారు. అదే భక్తితో, ఏ భక్తితో, ఏ కోరికతో అయితే వచ్చారో బాబా గారు వారందరికీ కూడా ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాను.